Hi guys, welcome back to our channel of JNH Updates. సో 2122 ఎగ్జామ్స్ చాలామంది పోస్ట్పోన్ అవుతున్నాయి కావచ్చు అని అనుకుంటున్నారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. 2122 ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ కావు బికాస్ మన JNH క్యాలెండర్ అనేది చాలా వెనుకబడి ఉంది కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్తో పోలిస్తే. అండ్ మ్యాక్సిమం అయితే పోస్ట్పోన్ అయితే కావు. సో యాజ్ పర్ ద షెడ్యూల్సే ఈ ఎగ్జామినేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఏంటంటే లైక్ హాలిడేస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కదా, లైక్ JNH వాళ్ళకు హాలిడేస్ ఇస్తారా ఇవ్వరా అని. సో మన హాలిడేస్ వచ్చేసి మనకైతే 2 వీక్స్ అయితే హాలిడేస్ అయితే ఉంటున్నాయి. లైక్ మే 14th నుంచి 24th వరకు 2 వీక్స్ అయితే హాలిడేస్ ఉంటాయి. లైక్ సమ్మర్ హాలిడేస్ అవి అన్నిటికీ ఇస్తారు. మ్యాక్సిమం 4th ఇయర్ వాళ్ళకైతే ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. బికాస్ మేబీ ఒకవేళ మీకు మ్యాక్సిమం ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా, మేజర్ ప్రాజెక్ట్ కేసు. సో మేబీ ఆ టైంలో పెడతారు కావచ్చు షెడ్యూల్స్ అనేది. అండ్ దిస్ ఇస్ వాట్ ద అప్డేట్స్ రిగార్డింగ్ ఫర్ దిస్ 2122 పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. అండ్ కొంతమంది డిటెన్షన్ గురించి కూడా అడుగుతున్నారు రిగార్డింగ్ అసలు 2122 తర్వాత డిటెన్షన్ అవుతుందా లేదా అని. సో మ్యాక్సిమం అయితే మీరు డిటెన్షన్ ఉన్నా లేకున్నా కానీ మీరైతే క్రెడిట్స్ ఉన్నా లేకున్నా కానీ మీకు డిటెన్షన్ ఉన్నా లేకున్నా కానీ మీకైతే మ్యాక్సిమం మీరు హాఫ్ ఆఫ్ ద క్రెడిట్స్ అనేది తెచ్చుకోవాలి. సో JNH వాళ్ళు ఎక్సెప్షన్ ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత విషయం. సో మ్యాక్సిమం అయితే లేదని అనుకుంటున్నాను ఈసారి కూడా ఎగ్జాక్ట్ డిటెన్షన్. సో చెప్పలేము JNH వాళ్ళు ఏం చేస్తారో ఏమో అని. సో ఒకవేళ ఉన్నా లేకున్నా కానీ హాఫ్ ఆఫ్ ద క్రెడిట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ హాఫ్ ఆఫ్ ద క్రెడిట్స్ ఉంటే సరిపోతుంది. సో JNH వాళ్ళకైతే మ్యాక్సిమం మే 14th నుంచి 25th వరకు అయితే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. దాని తర్వాత ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. సో దిస్ వాట్ ద అప్డేట్. సో దాని తర్వాత మీకు ఈ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ అండ్ థియరీ ఎగ్జామ్స్ లైక్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ దిస్. సో స్టిల్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మ్యాక్సిమం అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఏమి ఉండదు ఈ ఇయర్ కూడా. అండ్ స్టిల్ JNH will decide whether to take the call on detention. And that's it guys from this video. Thank you very much. And please subscribe to our channel. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.